ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనే డిమాండ్తో న్యూఢిల్లీలో వైసీపీ టీడీపీ ఎంపీల నిరసన కార్యక్రమాలపై కేంద్రం అనుసరించిన విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 16వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించాలని ఏపీ ప్రత్యేక హోదా సాధనా సమితి పిలుపునిచ్చింది. మరోవైపు బంద్ల వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటపడుతుంది అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. మోడీపై పోరాటం చేయాలని ఆయన సూచించారు. మనల్ని మనమే శిక్షించుకోవడం సరైందేనా అని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రత్యేక హోదా సాధనా సమితి నేత చలసాని శ్రీనివాసరావు గురువారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి న్యాయం చేయాలి అన్న డిమాండ్తోనే ఎంపీలు చేసిన ఆందోళనను కేంద్రం అపహాస్యం చేసింది అని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయలేదు అని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని కేంద్రానికి తెలిపేందుకు గాను బంద్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చలసాని శ్రీనివాసరావు తెలిపారు. తమ యొక్క బంద్కు అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. బంద్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే బంద్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చలసాని శ్రీనివాసరావు చెప్పారు. అయితే ఈ బంద్కు వైసీపీ, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు తమ యొక్క మద్దతును ప్రకటించాయి. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.